ABN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఘోర మారణకాండకు నిరసనగా పలంనేరు విశ్వ హిందూ పరిషత్, RSS, SSF, హిందూ ధర్మ సంఘ పరిరక్షణ వారు ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో ఏనుగుల దాడులతో పంట ప్రాణ నష్టాన్ని ఓ చిన్న పరికరం ఏర్పాటుతో నివారించేందుకు వీలుంటుందని ఓ విద్యార్థిని వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పలంనేరు మున్సిపల్ పరిధిలోని గొబ్బిళ్ల కోటూరు గ్రామానికి చెందిన నాగరాజు, సుధాల కుమార్తె రజని ఈ ప్రయోగాత్మక పరికరం యొక్క పనితీరుపై పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని గురువారం కలిసి వివరించింది. అన్నమయ్య జిల్లా పీలేరులో తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ ధృవపత్రాలు కలకలం రేపింది. పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు వెలుగు చూసింది. ఈ సందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ వందే మాత్రం, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలని ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా యావత్ భారతదేశ ప్రజలు అందరూ ఒక్కటే ఖండించాలన్నారు. మేము భారతీయులం, మాకు ధైర్య సాహసాలు ఉన్నాయని నిరూపించుకోవాలన్నారు. బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. యావత్ ప్రపంచానికి భారతదేశం చావచొచ్చిన దేశం కాదని నిరూపించాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని అన్నారు. మన ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని వేడుకుంటున్నామని అన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడండి, అందుకే ఈ ర్యాలీ అంటూ సిద్ధయ్య పేర్కొన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రక్షించండి, రక్షించండి హిందువులను, రక్షించండి, రక్షించండి, రక్షించండి హిందువులను, రక్షించండి. భారత్ మాతా కి జై, స్వతంత్ర భారత్ కి జై, అఖండ భారత్ కి జై. సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. బంధువులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దమనకాండ, ముఖ్యంగా మహిళలపైన అత్యాచారాలు, పురుషులపైన మారణ హోమాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్కు భిక్షం పెట్టింది భారతదేశం. బ్రతుకు తెరువు లేకుండా ఉంటే భారతదేశం పాకిస్తాన్తో పోరాడి వాళ్ళకు స్వేచ్ఛను కల్పించింది భారతదేశం. విశ్వాసం లేని ఘాతకులు ఎవరైనా ఉన్నారంటే ఒక బంగ్లాదేశీయులు. వాళ్ళ కొరకు అన్నమో రామచంద్రాన్ని అలమటించి చస్తా ఉంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆకలిని తీర్చారు. వాళ్ళని మనము భారతీయులుగా ఆదుకున్నాం. అంతేకాదు, మిలిటరీ సహాయం కానీ, ఎయిర్ ఫోర్స్ సహాయం కానీ మనం అందించినాం. ఇన్ని రకాలుగా వాళ్లకు భారతదేశ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే బాగా తిని పువ్వు బట్టి మన యొక్క హిందువుల మీద, హిందువుల మహిళల మీద, మైనారిటీ హిందువుల మీద అరాచకాలు చేయడం, మహిళల పైన హత్యాయత్నం చేయడం చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు కూడా బంగ్లాదేశ్ పైన తగిన చర్య తీసుకోవాలి. అవసరం అనిపిస్తే యుద్ధం ప్రకటించి తగిన బుద్ధి చెప్పాలని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. వారికి భిక్షపెట్టిన వారి పైన విశ్వాసం లేకుండా మన యొక్క హిందువుల పైన అరాచకాలు చేయ తగదు. 71లో
పాకిస్తాన్ వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టి తరుముతూ ఉంటే మన యొక్క భారతీయ సైనికులని చెప్పడానికి లేదు, సివిల్ వార్ అంటే కామన్గా డ్రెస్ వేసుకొని బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్తో యుద్ధం చేసి వారికి విజయం చేకూర్చినాం. ఇంతటి సహాయ సహకారాలు అందించినా కూడా విశ్వాసఘాతకులైన బంగ్లాదేశీయులు మన పైన ఇంత నీచ రాజకీయం చేయడం చరిత్ర ఎన్నటికీ హర్షించదు. చెడపకురా చెడేమన్నారు. మనం వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకున్నాం. మన యొక్క ఫ్యాక్టరీలో కూడా తయారయ్యే వస్తువులను ట్యాక్స్ లేకుండా ప్రొడక్షన్ కాస్ట్లోనే బంగ్లాదేశ్కి సరుకులు అందిస్తున్నాం. వాళ్ళకి ఏ కోసైనా విశ్వాసం ఉంటే వాళ్ళ జన్మలో భారతదేశ రుణం తీర్చుకోలేరు. అలాంటిది వాళ్ళ వక్ర బుద్ధి చూపిస్తున్నారు. ఎక్కడున్నా వాళ్ళ వక్ర బుద్ధి చూపిస్తూనే ఉన్నారు. దీనికి పరాకాష్ట బంగ్లాదేశ్ పైన మన మోదీ గారు యుద్ధం ప్రకటించాలి, తగిన బుద్ధి చెప్పాలి, వదలకూడదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, అది విష పురుగును పాతాళానికి తొక్కివేరే. ఈరోజు ఈ పని చేస్తే రేపు మరుసనాటికి పాకిస్తాన్కి కానీ చైనా కానీ వణుకు పుడుతుంది. లేని పక్షంలో హిందువులంతా సోంబేర్లు. అనాదిగా తుర్కోని పరిపాలనలో, ఇంగ్లీష్ వాడి పరిపాలనలో బానిస బ్రతుకు బతికినారు కాబట్టి వాళ్ళ నరాన బానిసత్వమే ఉంది కాబట్టి ఇలాగే బ్రతుకుతారని యావత్ ప్రపంచం మన మీద కారి ఉమ్మేస్తుంది. దయచేసి మోడీ గారు ఆ అవకాశం ఎవరికి ఇవ్వద్దండి. వీలైనంత తొందరగా యుద్ధం ప్రకటించాలి, వారికి తగిన బుద్ధి చెప్పాలి. హిందువుల్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. విశ్వవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే కారణం ఒక్క సనాతన ధర్మం మాత్రమే. దయచేసి ఆలోచించండి. ఒక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఒక మూలం ఉండాలి అనుకుంటాం. అంతేకాదు మనము సనాతన ధర్మంలో మనకి ఇంకా కొన్ని నేర్పించారు. అహింసో పరమో ధర్మ. అహింస అనేది అన్ని ధర్మముల కన్నా మిన్న. కానీ ధర్మహింస తథైవచ. మన ధర్మానికి హింస జరిగితే దేవుడినైనా క్షమించేది లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎక్కడికి లెక్క. కాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని సభాముఖంగా మన ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాను. దీనికి యావత్ భారతదేశ ప్రజలు, హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా హిందువులే. అది గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లి కన్నా జన్మభూమి మిన్న. ఈ జన్మభూమిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. ప్రతి ఒక్కడిగా హక్కు ఉంది. అట్లనేసి హక్కులను కాలు రాస్తే ఊరుకునేది లేదు. ఎవడైనా కావచ్చు, వాడికి తగిన బుద్ధి గుణపాఠం నేర్పాల్సిందే. బంగ్లాదేశ్కి తగిన గుణపాఠం నేర్పాలని మరొక్కసారి రాజకీయ పార్టీలన్నీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. बोलो भारत माता के, स्वतंत्र भारत के, जय श्री राम, 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 जय श्री राम. सनातन धर्माने, सनातन धर्माने. పలమనేరు మున్సిపల్ పరిధిలోని గొబ్బిళ్ల కోటూరు గ్రామానికి చెందిన నాగరాజు, సుధాల కుమార్తె రజని ఈ ప్రయోగాత్మక పరికరం యొక్క పనితీరుపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని గురువారం కలిసి వివరించింది. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ ఈ చదువుతున్న రజనికి ఈ ప్రాంతంలో నిరంతరం జరుగుతున్న ఏనుగుల దాడులను ఎందుకు అరికట్టలేమనే ఆలోచన మొదలైంది. దీంతో ఏనుగులు ఎక్కువ భయాందోళన చెందే అంశాలపై దృష్టి సారించింది. ఆ దిశగా ఓ వినూత్న పరికరం ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందని ప్రాజెక్టును రూపొందించి ఎమ్మెల్యేకు వివరించింది.
ప్రధానంగా ఏనుగులు, తేనెటీగలు, అగ్గితో పాటు క్రూర మృగాలైన పులి, సింహం లాంటి విషయాలకు భయపడుతున్నాయన్న విషయం గ్రహించి లేజర్ ట్రిపుల్ టెక్నాలజీ ప్రయోగం ద్వారా ఏనుగులను దారి మళ్లించేందుకు వీలుంటుందని ఆ విద్యార్థిని వివరించింది. అతి తక్కువ ఖర్చుతో కెమెరా లాంటి పరికరాన్ని రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల దాడులను దాదాపుగా నివారించేందుకు వీలుంటుందని అన్నారు. ఈ పరికరం ఏర్పాటుతో తేనెటీగలు, క్రూర మృగాలు తిరుగుతున్న శబ్దాలతో కూడిన దృశ్యాలు ఏనుగులకు కనిపించడం జరుగుతుంది. మరోవైపు ఆ పరికరం రైతుల సెల్ ఫోన్లకు అనుసంధానం చేయటం ద్వారా అందులోని ప్రత్యేక సెన్సార్లు ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించగానే మెసేజ్ అలర్ట్ సైతం వచ్చే వీలుంటుంది. కాబట్టి దీనిని అమలు చేస్తే పంట ప్రాణ నష్టాలను అరికట్టేందుకు వీలుగా ఉంటుందని ఆ విద్యార్థిని ఎమ్మెల్యేకు వివరించింది. దీంతో ఆ విద్యార్థిని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అభినందించి ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా విద్యార్థి ఆలోచనను డిఆర్ఓ భవానీకి వివరించారు. సాధ్య అసాధ్యాలను పరిశీలించి ఆచరణ చేసేందుకు వీలుంటే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ జంతువు అనేది లోపలికి వెళ్ళింది, యానిమేషన్స్ అనేది మనం ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత ఈ జంతువు అనేది భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మొబైల్ ద్వారా మనం ఆఫ్ చేసుకోవచ్చు సార్. ఇది ఇంట్లో ఉండి కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మనం చేసుకోవచ్చు సార్. అవి ఎన్ని చోట్ల పెట్టాలమ్మా? ఇప్పుడు ఫార్మింగ్ ఏరియాలో మొత్తం చాలా ఏరియా ఉంటుంది కదా ఫార్మింగ్ ఏరియా. అంటే ఇది పర్టికులర్ ప్లేస్ మాత్రమే సరిపోతుంది, అన్ని చోట్ల కాదు. ప్రతి ఫార్మర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఫార్మర్ పెట్టుకోవాలి. 10 కిలోమీటర్స్ రేడియస్ అంటే ఫారెస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్ వాడి కైలో వస్తుంది అంతే సార్. ఫారెస్ట్ అనేది ఇటు సైడ్ ఉంటే లేజర్ అనేది ఇటు సైడ్ ఫిట్ చేసుకుంటాం. ఒకవేళ ఇటు సైడ్ ఉంటే ఇటు సైడ్ ఫిట్ చేసుకుంటాం సార్. అలా పెట్టుకుంటామమ్మా. దాని కెపాసిటీ ఎంత? 10 కిలోమీటర్స్ సార్. 10 కిలోమీటర్స్ ఉండే లేజర్ ని మనం ఫిట్ చేస్తాము. ఆ లేజర్ 10 కిలోమీటర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందా? సార్. సౌండ్ బాక్స్ అనేది ఫిట్ చేసుకుంటాం సార్. సౌండ్ బాక్స్ దగ్గర పెట్టాలి కదా, ప్రతి రైతు పెట్టాలి కదా. ఇక్కడే పెట్టుకుంటాం సార్ మనము. ఇది 10 కిలోమీటర్స్ వస్తుంది సౌండ్. సార్ వస్తుంది సార్. చూడాలి సౌండ్ వస్తే ½ కిలోమీటర్ ఉంటుంది రేడియస్. ½ కిలోమీటర్ కూడా అన్నమయ్య జిల్లా పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇల్లు, ఓ డాక్యుమెంట్ రైటర్ షాపులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పోలీసులు నకిలీ ధృవపత్రాలు, ల్యాప్టాప్, సీళ్లు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధృవపత్రాలు గుర్తింపుపై గుట్టు రట్టయింది. చెప్పు నా ముద్ద ఏదో నన్ను ఏదో అంటావు నన్ను పొద్దున్నే. తీస్తున్నారు.